సంతాప ప్రతిపాదనలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ నందమూరి హరికృష్ణ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ నందమూరి హరికృష్ణ గారు 1996-99 సంవత్సర కాలంలో అనంతపురం జిల్లా హిందూపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు 2008-2013 సంవత్సర కాలంలో రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం ఆగస్టు 29వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి పూసుపాటి కుసుమ్ గజపతిరాజు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీమతి పూసుపాటి కుసుమ్ గజపతిరాజు గారు 1955-59 సంవత్సర కాలంలో గజపతి నగరం జనరల్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ రావి శోభనాద్రి చౌదరి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. రావి శోభనాద్రి చౌదరి గారు 1985-89 మరియు 94-99 సంవత్సర కాలంలో కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ సింహ ప్రభాకర్ రావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ సింహ ప్రభాకర్ రావు గారు 1983-84 మరియు 85-89 సంవత్సర కాలంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం మే 12వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ జక్కా వెంకయ్య గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ జక్కా వెంకయ్య గారు 1985-89 మరియు 94-99 సంవత్సర కాలంలో నెల్లూరు జిల్లా ఆలూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం మే 29న మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి పాలవలస రుక్మణమ్మ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీమతి పాలవలస రుక్మణమ్మ గారు 1972-78 సంవత్సర కాలంలో శ్రీకాకుళం జిల్లా పుణుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం మే 29వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ తొండాపు సూర్యనారాయణ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ తొండాపు సూర్యనారాయణ రెడ్డి గారు 1989-94 సంవత్సర కాలంలో విశాఖపట్నం 2 నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం మే 30వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పొట్టూరు సూర్యనారాయణ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ పొట్టూరు సూర్యనారాయణ గారు 94-99 సంవత్సర కాలంలో విజయనగరం జిల్లా సతివాడ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ
ఈ గౌరవ సభ్యులందరూ కూడా కీర్తిశేషులైనందున వారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఈ శాసనసభ 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. దయచేసి కూర్చోండి.